ఎప్పుడో కృష్ణ సినిమాలు ఆ రోజుల్లో ఫస్ట్ వెళ్ళాలనేది, కానీ ఆ రోజు డబ్బులు ఉండేది కాదు మనకి. తర్వాత రోజుల్లో ఫస్ట్కి వెళ్ళాలనేటటువంటి ఫీలింగ్ నాకు ఇప్పటికీ లేదు. చాలా సినిమాలు వెళ్ళినా కూడా సినిమా ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ రోజున వెళ్తే ఆ రోజు నాకు గోలలో చూడలేదు. కాబట్టి కొంచెం రిలాక్స్డ్గానే వెళ్ళాలనుకుంటా. ఈ ఫస్ట్కి వెళ్ళాలి అని చూసుకునేవాడు ఎవడు? అభిమాని. అభిమాని నన్ను దోచుకో బాబు అని అడుగుతున్నాడు హీరోని. నన్ను దోచుకో, ఎక్కువ దోచుకో అని అడుగుతున్నాడు. నువ్వు 1000 రూపాయలు పెట్టబ్బా, ఏందది? మన హీరో గారు కష్టపడుతున్నాడు, సమాజం కోసం ఏదో సేవ చేస్తున్నాడంటే వాళ్ళు పాప ఆ టైంలో. ఇప్పుడు మా చిన్నప్పుడు కూడా స్కూళ్ళల్లో గొడవ ఎట్టుండేదంటే, చిరంజీవి అభిమాని వచ్చేసి మా వాడు ఎగ్గిరి కొడితే అవతల పడతారు తెలుసా అంటాడు. మా వాడు రేగల్ ఫైటరా, 2 కాళ్ళు ఎత్తిట్ట కొడతాడు తెలుసా అని మేము. ఇదొక పోరాటాలు అక్కడ స్కూళ్ళలో. ఈ ఫైటింగ్ చూసొచ్చి, ఈ పాటలు చూసొచ్చి మీ వాడికి గూని, మీ వాడికి కుంటి, ఇట్లాంటి తిట్టుకోవడాలు హీరోలు ఇవేజ్ వచ్చాయి అప్పుడు. ఆ వయసు అంతే, మనం ఆ వయసులో నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఆ వయసులో మా హీరో దేవుడు. వాళ్ళ అమ్మా నాన్నల కంటే వీళ్ళ హీరోనే దేవుడు. వాళ్ళ స్కూల్ మాస్టర్ కంటే హీరోనే గురువు గారు. ఆ హీరో గారు సినిమాలో ఏం చేస్తాడు అదే నేను జీవితంలో అనుకుంటారు వీళ్ళు. ఆ హీరోయిన్లు అందరూ వీళ్ళకి వదినలు. మామూలుగా అయితే హీరోయిన్ వీళ్ళకి ఒక అట్రాక్షన్, కానీ వీళ్ళ హీరోతో చేయగానే వాళ్ళు వదినలు అయిపోతారు. అదొక విచిత్రమైనటువంటి భావజాలం.